ఇక మీనరాశి దగ్గరికి వద్దాం. మీనరాశిలో శత్రువు గారి యొక్క సంచారం జరుగుతూ ఉంది. ఏలినాటి శని రెండవ పాదంలోకి వచ్చింది జన్మంలోకి. ఇక లాభస్థానానికి వ్యయస్థానానికి అధిపతి అవుతున్నారు వారు. ఇక్కడ లాభాధిపత్యం కూడా వచ్చింది కాబట్టి రాశిలోకి వచ్చినప్పుడు కొంచెం మేలైతే ఉంటుంది. చాలా పెద్ద మేలు ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటారని చెప్పడానికి రాదు. ఇద్దరు సమఉజ్జీలు కదా. అలాగా రాశిలోకి వచ్చి ఆ రాశ్యాధిపతినే చూస్తున్నారు. ఇక్కడ గురువు గారి యొక్క స్థితి గురించి ఒక మాట చెప్పుకోవాలి. గురువు గారు వచ్చే నెలలో రాశి మారిపోబోతున్నారు. ఇక్కడ ఈ శని గారి యొక్క దృష్టి పడింది కదా, అంత పూర్తిగా చెడు అయితే ఏమీ ఉండదు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఇవ్వడంలో కొంచెం వీళ్ళు వాళ్ళ హెల్ప్ తీసుకుంటారు అంతే తప్ప అంతకన్నా ఏమీ ఉండదు. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యతను దెబ్బతీస్తుంది. రాజకీయ నాయకులు కూడా చాలా మంది పదవులు పోగొట్టుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఏది చేద్దామన్నా వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు ఏవైనా కానీ అంత పూర్తిగా నిలకడగా ఉండవు. చాలా అప్ అండ్ డౌన్స్ కనబడుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితి మీనరాశిలో ఉన్నటువంటి శనిగారి యొక్క దృష్టి చేత ప్రభావాలు మీనరాశి వారికి ఉండబోతున్నాయి.